ఒక కాలేజీ పిల్లవాళ్ళు రేపు ఎగ్జామ్ ఉన్నాయి అని తెలిసినా ఆడారు, పాడారు, సినిమాలకెళ్ళారు, టైం అంతా వేస్ట్ చేశారు. రేపు ఎగ్జామ్ ఉంది అని తెలిసి డీన్‌ని కలిసారు. కాలేజీ హెడ్‌ని కలిసారు. కలిసి వాళ్ళు అతనితో ఏమన్నారంటే, "మా మిత్రుడికి బాగలేదు. కాబట్టి రాత్రంతా మేము హాస్పిటల్‌లో గడిపాము. వచ్చేటప్పుడు మా కారు పంక్చర్ అయిపోయింది. దాన్ని చాలా దూరం వరకు నెట్టుకొచ్చాము. కాబట్టి మేము ఎగ్జామ్ రాయలేము. మాకు పర్మిషన్ ఇవ్వండి" అన్నారు. అప్పుడు డీన్ గారు ఏమన్నారో తెలుసా? "సరే 3 రోజుల తర్వాత ఇదే ఎగ్జామ్‌ని నేను మీకు పెడతాను. మీరు ప్రిపేర్ అయ్యి రండి" అని చెప్పి 3 రోజుల తర్వాత నలుగురిని పిలిచి వేరు వేరు గదుల్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్‌లో ఏముందో తెలుసా? రెండే 2 ప్రశ్నలున్నాయి. మీ నలుగురిలో కారును ఎవరు డ్రైవ్ చేశారు? కారు డ్రైవ్ చేసే డ్రైవర్ పక్కన ఎవరు కూర్చున్నారు? అలాగే వెనక ఎవరెవరు కూర్చున్నారు అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, కారు టైరు పంచర్ అయింది కదా, ఏ టైరు పంచర్ అయింది? ముందు టైరా, వెనక టైరా, ఎటువైపు ఉన్న టైరు? ఎడమ టైరా, కుడి టైరా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వేరు వేరు గదుల్లో కూర్చున్నారు. అప్పుడు మీ ఆన్సరు నలుగురిది ఒకటే అయితే నేను మీకు 100% మార్క్స్ ఇచ్చి మిమ్మల్ని నేను పాస్ చేస్తాను. లేకపోతే పరిణామం ఏముంటుందో తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఆన్సర్లు వాళ్ళవి ఎలా ఉంటాయనేది ఒకసారి ఊహించండి. కాబట్టి ఎప్పుడు కూడా గురువులతో పెట్టుకోకూడదు. గురువులు అనేవాళ్ళు దైవ సమానం. కాబట్టి తల్లి తండ్రి తర్వాత గురువు స్థానం ఉంటుంది కాబట్టి గురువుతో పరాచకాలు ఆడకూడదు. గురువులతో అబద్ధాలు అసలు చెప్పకూడదు. కాబట్టి మీరు చక్కగా మంచి బుద్ధులతో ముందుకు సాగండి.